హలో అండి. నమస్తే అండి. ఈ చూడండి కోడికత్తి డ్రామా, మరో డ్రామా, దాన్ని మించిపోయిన డ్రామా గులకరాయి డ్రామా. జగన్మోహన్ రెడ్డిని చంపడానికి గులకరాయి విసిరాడంటే ఎవరు? ఆయన ఏమన్నా పెట్టా లేకపోతే పక్ష? గులకరాయి విసిరితే జగన్మోహన్ రెడ్డి చచ్చిపోటానికి ఆయన చంపేయడం కోసం గులకరాయి విసిరారంట. అది చిన్న ఫ్యాన్ గుర్తు మోడల్లో ఇక్కడ చిన్న గాయమైంది, కానీ ముఖం అంతా కన్ను కింద మొత్తం అంతా నల్లగా అయిపోయింది. ఏంటి డ్రామాలు, ఏంటి కర్మ ప్రజలకి, ఏంటి దారుణాలు, పొద్దునే ఈ దరిద్రం ఏంటి మాకు? జగన్మోహన్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది. ఓడిపోతున్నాడు, చిత్తుగా ఓడిపోబోతున్నాడు. అందుకని ఏం చేశాడంటే దిగజారిపోయి ఈ రోజు నీచ రాజకీయాలకు తెరదీశాడు. గతంలో కూడా ఇదే విధంగా ఆయన గెలిచిందేదో ఆయన ఏదో మంచి చేస్తానని చెప్పేదో కాదు, సెంటిమెంటల్ డ్రామాలాడే గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు అదే సెంటిమెంటల్ డ్రామాకు తెరదీశాడు. ఏ విధంగా అంటే తన తండ్రి పేరు చెప్పుకొని ఓట్లాడుకున్నాడు, తన చిన్నాన్న పేరు చెప్పుకొని ఓట్లాడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ తల్లి పేరు చెప్తాడంటే తల్లి ఇక్కడ లేదు. అందుకని ఏం చేస్తూ ఉన్నాడు? దిగజారిపోయి రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఎంత దిగజారుడు రాజకీయమో చూడండి. ఈ రోజు అది నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసే వాళ్ళు ప్రాణాలు పోయేటట్టు దాడి చేయటంలా ఎక్కడ. ఇది ఒక డ్రామా అని క్లారిటీగా తెలుస్తూ ఉంది. రేపు కొట్టేవాడు రాయి వేస్తే కరెక్ట్ గా ఇక్కడే ఎట్ట కోసుకుంటుంది, అదెట్ట నల్ల చూడు. కొట్టుంటే ఏడన్నా దగ్గులుండాలి, కన్నన్నా పోయి ఉండాలి, లేదా ఇక్కడ ఏమన్నా దగ్గులుండాలి. కరెక్ట్ గా ఇట్ట అంట ఇట్ట కోసుకునిందంట. అది నాకు డౌట్ ఏంటంటే ఇట్టుంటాడు మనిషి, రాయి ఇట్టు వచ్చి ఉంటుంది, ఇట్ట అసలు రాయితో గోక్కుంటే అంటే రాయి తగిలితే అట్టే గోక్కుంటుందా? డౌట్ ఏంటంటే ఇంత సింపథికల్ డ్రామా ఆడుతున్నాడు చూడండి. డ్రామాలు ఆడడంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్. ప్రజలకు చేసింది ఏమీ లేదు గనక ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడండి. ఏ విధంగా అండి చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మొహాన్ని ఉమ్మేసి వెళ్ళిపోతున్నారు. నీ పరిపాలన మాకు జాలరా, రాష్ట్ర నాశనం అయిపోయింది, మేము నిన్ను వదిలి వెళ్ళిపోతామంటూ ఉన్నారు. అది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 8 సర్వేలు కాదండి, మీకు తెలుసో తెలీదు. ఇంటెలిజెన్స్ నిన్నొక్క రోజు ఏ సర్వే ఎత్తుకున్నా జగన్ ఓడిపోతున్నాడు, ఏ సర్వే ఎత్తుకున్నా జగన్ ఓడిపోతున్నాడు అని వస్తూ ఉంది. ఇంకా జగన్ కి ఏం చేయాలో అర్థం కావటం లేదు, పిచ్చెక్కిపోయింది. ఇంకా ఏం చేస్తే గెలుస్తాం? ఈ చెల్లెల్ని ఏమన్నా చేద్దాం, చెల్లు ఆపోజిట్ గా ఉండి వాళ్ళు మా నాన్న మా చిన్నాన్న చంపిన హంతకు, మా నాన్న చంపిన హంతకుని ఓడించండి, మమ్మల్ని గెలిపించండి, ఆడబిడ్డలు రోడ్డు పైకి వచ్చున్నారు, ఈయనపైకే వస్తుంది. ఇంట్లో ఏమన్నా చేద్దాం అంటే నా తల్లి పారిపోయింది, ఇంకేం చేద్దాం? జనాలు వెళ్ళిపోతున్నారు. జనాల్లో ఒక క్లియర్ వేవ్ మెసేజ్ వచ్చేసింది, ఏమంటే జగన్ ఓడిపోతున్నాడు. ఇంకేం చేయాలి? అందుకని దిగజారిపోయి కూర్చొని ఈ విధంగా డ్రామాలు స్టార్ట్ చేశాడు. ఇంకా ఇలాంటి దరిద్రాలు ఎన్ని చూడాల్సి వస్తుంది ఈ 4 రోజుల్లో మనం. అవును. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే మీకు పాత కోడికత్తి ఎపిసోడ్ కి దీనికి కంపేర్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? గతంలో కోడికత్తి డ్రామా ఆడాడు, చంద్రబాబు నాయుడు గారి పైన దోయేశాడు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్లానింగ్ గా ఒక రాంగ్ మెసేజ్ తీసుకొని వెళ్తున్నారు. విజయవాడలో కావాలని ఈ డ్రామా ఆడి ఇది ఒక వర్గం పైన దోయాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి చలిగాచుకోవడం అలవాటు. ఓపెన్ గా చెప్పాలంటే వంగవీటి రాధా గారి మీద, గొండమ్మ మీద వేయాలని చూస్తున్నారు. ఏంటంటే వీళ్ళు చేయించారని, అంటే కాపు ఓటు బ్యాంక్ ని కమ్మ ఓటు బ్యాంకు, రెడ్డి ఓటు బ్యాంక్ డివైడ్ చేయాలని చెప్పి ఈ విధంగా చూస్తూ ఉన్నారు. ఒక మాస్టర్ ప్లాన్. ఇది ఎవ్వరు జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకో తెలుసా? కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు ఆంధ్రులంతా ఏకమవుతున్నారు జగన్ ఓడించడానికి. ఎందుకంటే ఈ రోజు కులం కూడిబెడదు, గుణం గుర్తింపునిస్తుందండి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల అన్ని వర్గాలు నష్టపోయాయి. ఈ రోజు రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం ప్రాణం నిలబడాలంటే జగన్ పోవాలి అనే నినాదం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల నోటి నుంచి వస్తుంది. అది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి సింపథికల్ డ్రామా, ఏదో తన పైన ఏదో చేస్తున్నట్టు, తానేదో అయిపోతున్నట్టు. రేపు వస్తాడు, మీ బిడ్డ అంటా వస్తాడు, మీ బిడ్డ పైన దాడులు జరిగాయి. రే ఎవరు మా బిడ్డ? నువ్వు మా బిడ్డవా? నిన్ను బిడ్డలా చూసుకున్న వివేకానంద రెడ్డినే నువ్వు చేసావు. మేము నిన్ను మా బిడ్డ అనుకుంటే నువ్వు మమ్మల్ని కూడా వివేకానంద రెడ్డిలా చేస్తావని జనాలు భయపడుతున్నారు. ఇంకొకటి, నువ్వు పేదవాడు అంటావు కదా, ఏసీ ప్యాలెస్ల్లో ఊరికి ఒక ప్యాలెస్ లెక్క నుండి నువ్వు పేదవాడివా? ఈ రోజు గుడిసెల్లో ఉండే వాళ్ళు కరెంటులు లేక, తినేదానికి తిండి లేక మగ్గిపోతూ ఉంటే నువ్వేమో ప్యాలెస్ లో కూర్చొని నువ్వు పేదలకు మంచి చేస్తావా? నీ ప్రభుత్వంలో పేదరికం పెరిగింది, నీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు, రైతులు పక్క రాష్ట్రాలకు. ఇవన్నీ తెలుసుకో. అన్ని వర్గాల ప్రజలు జగన్ ని ఓడించడానికి సిద్ధమైన సమయంలో వీడియో విజువల్స్ కూడా బయటకు వచ్చినాయండి. ఒక పెద్ద గజమాల ఆయనకి వేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరు వచ్చి ఆ దండను పక్కకి లాగేశారు. ఆ టైంలో దండలో ఉన్న ఇనుప తీగ ఆయనకి ఇక్కడ గీసుకోవడం జరిగింది. క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అది మొత్తం వైరల్ అవుతుంది నిన్న నైట్ నుంచి. ఒకటి, ఇది రాయి తగిలిందా, ఇది తగిలిందా, ఇవన్నీ తేలాలంటే సిబిఐ ఎంక్వైరీ అడుగుదాం. నిజంగా సిబిఐ ఎంక్వైరీ అడిగి తెలిపి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయమనండి. ఇది డ్రామానా కాదా తేలిపోతుంది. దీని గురించి మాట్లాడుకున్న జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడగండి. అడగలేడు, భయం. ఎందుకంటే గతంలో బాబాయ్ హత్య కేసు ఏమైంది, కోడికత్తి ఏమైంది, అన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఇలాంటి డ్రామాలు ఆడే వ్యక్తి ముఖ్యమంత్రి రాష్ట్రానికి.
ప్రజలకు నువ్వేం చేసావు చెప్పయ్యా అంటే చెప్పలేడు. చెప్పలేడు. Yes. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొని వచ్చా, నేను కియో తీసుకొని వచ్చా, హీరో తీసుకొని వచ్చా, ఇష్యూ తీసుకొని వచ్చా, జోహో తీసుకొని వచ్చా, నా కోట్లేండి అని అడిగాడు. ఈయనేం అడుగుతాడు? నేను బాబాయిని చంపేశా, కోడికత్తి డ్రామా చేశా, రాష్ట్రంలో దళితుల్ని చంపేశా, బీసీల పైన అక్రమ కేసులు పెట్టి నా కోట్లేండి అని అడుగుతాడా? సిగ్గుండాలి. ఈ రోజు ఓడిపోతున్నామనే భయంతో దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రిని ప్రజలు ఓడిస్తారు, రాష్ట్రం గెలవబోతుంది, జగన్ ఓడిపోబోతున్నాడు. రాష్ట్రం గెలవబోతుంది, జగన్ ఓడిపోబోతున్నాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.